లో ఉన్నటువంటి ఒక తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్రానికి మరి మనం ముందుకు తీసుకుపోదామనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. 42% పట్టుకున్నట్టుగా రేపు పొద్దున ఈ సబ్ ప్లాన్ తీసుకొస్తాం కావచ్చు, లేదా ఇంకా అనేక దోస్తాం కావచ్చు. కనుక రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా మరి ముందుకు రావాలని కోరుతూ ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి కేటగిరీ అన్నీ కూడా చట్టపరంగా జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎన్నికల సంఘం ద్వారా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సీటు 500 చిల్లర ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, స్థానిక సంస్థల సర్పంచులు అన్నీ కూడా రిజర్వేషన్లు ప్రకటింపబడ్డాయి. అక్కడ ఉండబడేటువంటి వర్గాలందరూ కూడా ఐక్యంగా అందరూ కూడా వీలైనంత వరకు అందరి అభిప్రాయంగా కలిసి మంచి ఒక సహృద్భావ వాతావరణ లోపల ఎన్నికలు పాల్గొని సామాజికంగా గెలిచినప్పటికీ ఆ గ్రామ అభివృద్ధి, ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన చిత్తశుద్ధితో ఉండే విధంగా ఉండాలనేటువంటి మాటను కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా 9వ తారీఖు నుంచి జరిగేటువంటి నామినేషన్లకు సంబంధించి ఏ రిజర్వేషన్లు అనేటువంటి స్థానాలు ప్రకటింపబడ్డాయో ఆ స్థానాలకు సంబంధించి ఎస్సీల దగ్గర ఎస్సీలు, బీసీల దగ్గర బీసీలు, ఎస్టీల దగ్గర ఎస్టీలు, జనరల్ దగ్గర జనరల్ అందరూ తయారయ్యే విధంగా ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కోరుతూ ఇంకొక మాట కూడా, ఇది న్యాయస్థానానికి పరిధికి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ది కోర్టు చాలా అటు మనం న్యాయపరమైన అంశాలను పరిష్కారం చేసుకోమని కోరుతాం. నేను పిటిషనర్లందరినీ కోరుతా ఉన్నాం. మేమందరం కూడా మా సంఘాల తరఫున కూడా, అయ్యా మేము ఎవరికి అన్యాయం చేస్తలేము, మేము మా పిటిషన్ మీరు ఉపసంహరించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేసి మీరు వేసినటువంటిది మీకు వ్యతిరేకంగానో మీకు నష్టం జరిగేటువంటిదో కాదు. ఇది ఒక సామాజిక న్యాయాన్ని మార్పుకు విప్లవంగా మార్గదర్శకత్వం చేసేటువంటి అంశం. కాబట్టి ఆ దశలో మాకు సహకరించమని నేను మిమ్మల్ని పిటిషనర్లను కూడా కోరుతాను. మేమందరం తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల అఫిడవిట్లు, రాజకీయ పార్టీల శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు, చట్టంలో మేము తీసుకున్నటువంటి ప్రియాంబిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సోషల్ జస్టిస్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు కోర్టు ద్వారా ప్రజాస్వామ్యంలో వారికి కూడా న్యాయస్థానం వివరిస్తాం. ప్రభుత్వం తరఫున వీటన్నిటి పట్ల మా యొక్క అవగాహనను మేము రాహుల్ గాంధీ గారు మా ఆలోచన, మా పార్టీ మార్గదర్శకత్వాలన్నీ చెప్తామనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ నోటిఫై అయిన సీట్లలో మరి పోటీ చేయడానికి అభ్యర్థులు అందరూ కూడా ఉత్సాహంగా తయారు కావాలని, రాబోయే మార్పుకు తొలి ప్రజాప్రతినిధులుగా ఈ